నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా స్టాక్ మార్కెట్స్ కి సంబంధించి ఎటువంటి ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ అందజేస్తున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ రామచంద్రమూర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సార్. సో రామచంద్రమూర్తి గారు, ఏంటి ప్రజెంట్ మార్కెట్ల పరిస్థితి ఎలా ఉందంటారు? అసలు మార్కెట్లు అయితే పాజిటివ్గానే ఉన్నాయి సార్. ఎందుకంటే ఈ యుఎస్ ట్రేడ్ డీల్ వర్కౌట్ అయింది. అయితే జోష్ అయితే రాలేదు, కానీ కొంచెం ఓవరాల్గా అయితే ట్రెండ్ అయితే అంతకు ముందు మీద చూస్తే పాజిటివ్గానే ఉంది. ఈ ఐటీ కొంచెం డ్రాగ్ చేసింది ఇవాళ ఈ మధ్యకాలంలో, కాబట్టి కొంచెం అది ఉంది. బట్ ఓవరాల్గా అయితే కాన్ఫిడెంట్గానే ఉండొచ్చు. ఓవరాల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్స్ కొంచెం రైజ్ అవుతాయి. సో అంతకు ముందు లాగా 25, 24 లాగా విపరీతమైన లాస్లు ఈసారి 26లో రాకపోవచ్చు. ఎందుకంటే మంచి సెలెక్టివ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. అంటే ఇండియా ఇప్పటిదాకా ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేసిందో అవన్నీ కూడా సాల్వ్ అయినాయి. అటు యూరోపియన్ ట్రేడ్ డీల్ అయింది, అలాగే ఇక్కడ యుఎస్తో ట్రేడ్ డీల్ అయిపోయింది. రష్యన్ ఆయిల్ కూడా కొనుక్కోమన్నాడు, ఒక 50% అటు ఇటుగా తీసుకోమన్నారు. వీళ్ళు కూడా వెంజులాకి కమిట్మెంట్ ఇచ్చారు, కాబట్టి అక్కడ అడ్జస్ట్మెంట్ అయ్యింది. కాబట్టి ట్రంప్ పెద్ద ఎఫెక్ట్ చేయడం అన్నీ. సో కాబట్టి మళ్ళీ పూర్వవైభవం రావచ్చు స్టాక్ మార్కెట్స్కి. రైట్ రైట్. సో అయితే రామచంద్రమూర్తి గారు, ఒక విషయం స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు గత 15 నుంచి 20 రోజుల కాల వ్యవధిలో మార్కెట్లకి బాగా కలిసొచ్చిన అంశాలను దృష్టిలో ఉంచుకొని, మార్కెట్లకి బాగా మైలేజ్ ఇచ్చిన అంశాలను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచి ఏదైనా కొన్ని మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని, ఒక 1 yearకో, ఒక 3 yearsకో, ఒక 5 yearsకో ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ప్రజెంట్ అంటే బాగా మార్కెట్కి ఫేవరబుల్గా ఉన్న స్టాక్స్ ఆర్ సెక్టర్స్ ఏమున్నాయంటారు? డెఫినెట్గా సార్, ఒక 4-5 కంపెనీస్ చెప్తాను మీకు. 5 కంపెనీస్. ఫస్ట్ ఏంటంటే ఇవాళ డిఫెన్స్ స్టాక్స్లో వచ్చి హాల్ మంచి రిజల్ట్ ఇచ్చింది. దాదాపు 30% ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి హాల్ అందులో బాగా తగ్గి ఉంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు 4100 ఆ రేంజ్లో ఉంది. సో అది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 4800 దాకా ఉంది. మీరు అన్నట్టు 6 months నుంచి 1 year వెయిట్ చేస్తారంటే మంచి రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత రైల్వే స్టాక్లో వచ్చి ఆర్వీఎన్ఎల్ ఒకటి బాగా అండర్ పర్ఫామ్ చేసి రివర్స్ అవుతుంది. సో అదే ఒకటి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మంచి రిజల్ట్ వచ్చాయి దానిలో కూడా. ఎందుకంటే రైల్వే ట్రాక్ ఇవంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ 25, 26 బాగుంది. తర్వాత మూడో స్టాక్ ఏంటంటే కళ్యాణ్ జ్యువెలరీస్లో అది యాక్చువల్గా 700 నుంచి ఇప్పుడు 350 లో వచ్చి ఇప్పుడు 400 ఆ రేంజ్లో ఉంది. సో ఇది మంచి రిజల్ట్ వచ్చాయి, దీనికి కూడా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. సో ఇదొకటి బై చేసుకోవచ్చు. ఆ తర్వాత తీసుకుంటే మనకి మేజర్గా ఈ వెండి ఒకటి బాగా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం హిందుస్థాన్ కాపర్ అది తీసుకోవచ్చు. దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ బాగున్నాయి అవి కూడా. సో గ్రోత్ ఓరియంటెడ్ బాగుంది. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే ఫార్మా కంపెనీలో చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్కి వెళ్తుంది. కాబట్టి గ్లెన్మార్క్ కానీ డాక్టర్ రెడ్డి కానీ బాగున్నాయి. సో ఇలా డిఫరెంట్ 5 కంపెనీస్లో మనం వీటిలో పెట్టుకుంటే ఒక పోర్ట్ఫోలియో లాగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రోయింగ్ సెక్టర్స్, ఆల్రెడీ ప్రూవ్డ్ మంచి ప్రాఫిట్స్ వచ్చిన సెక్టర్స్ అంటే కంపెనీస్. కాబట్టి స్టాండర్డ్గా నెక్స్ట్ 3 months 6 monthsలో మంచి రిజల్ట్స్ వచ్చే ఛాన్స్. రైట్ రైట్. అండ్ ఒకసారి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ దగ్గరకు వచ్చేద్దాము. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఫిబ్రవరి మంత్లో కంటిన్యూ అవుతున్నాం కాబట్టి అండ్ ఫిబ్రవరి మార్చి మంత్కి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ఎటువంటి కొత్త కంటెంట్తో మీరు రాబోతున్నారు? అండ్ క్లాసెస్కి సంబంధించి ఏ విధంగా డిజైన్ చేశారు? యాక్చువల్గా ఇప్పుడు న్యూ బ్యాచ్ వచ్చి రేపు ఫిబ్రవరి మండే నుంచి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. సో మీకేంటంటే ఇక్కడ మెయిన్ మనం ఎప్పటి నుంచో మనం 4 years నుంచి కూడా గానుగుపాటి అకాడమీ ప్రమోట్ చేస్తున్నాము. నేను చెప్పే పాయింట్ మేజర్గా ఏంటంటే అన్ప్రొఫెషనల్స్ ఏమవుతున్నామంటే మనం ఎప్పుడు చూసినా ట్రెండ్కి అగెనెస్ట్ ఉంటున్నాం. సో దానివల్ల లాస్ అవుతున్నాం. సో ఎంతవరకు ఇలా లాసెస్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, డౌన్ అయినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ వెళ్తున్నాం, లాస్లు అన్నీ అక్యుములేట్ చేస్తున్నాం, ప్రాఫిట్స్ ఏమో హోల్డ్ చేసుకోలేము. సో అందుకని ఏంటంటే దానికి రీజన్ ఏంటి అంటే మనకు ఒక పవర్ఫుల్ ట్రైనింగ్ లేకపోవటం, నాలెడ్జ్ లేకపోవటం, లేదా నాలెడ్జ్ ఓరియంటెడ్ పీపుల్తో రిలేట్ అవ్వకపోవటం, ఒక ప్రొఫెషనల్స్ లేకపోవటం వల్ల మనం చేసేది రైట్ ఆర్ రాంగ్ అనేది మనకి అర్థం కావట్లేదు. ఏ ఫీల్డ్లో అయినా కానీ మనం ఏంటంటే టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. ఇది కూడా అంతే. దీనిలో ఏంటంటే మీకు
ట్రెండ్ మనం అర్థం చేసుకుంటేనే మనం ట్రెండ్ని అర్థం చేసుకోవాలి. దానికి ఏంటంటే మన ఇండికేటర్స్ అని ఉంటాయి. 8 ఇండికేటర్స్ మనం షార్ట్ టర్మ్‌లో ట్రేడ్ చేయాలని ఇంట్రాడే కానీ, లేకపోతే స్వింగ్ ట్రేడ్ కానీ, పొజిషనల్ ట్రేడ్ చేయాలంటే ముందు స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్ తెలియాలి. దానికి ఒక 8 ఇండికేటర్స్ మనం పెట్టుకుంటాం. ఎంఏసిడి, హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఏటీఆర్ బ్యాండ్. సో వీటిల్లో మనకేంటంటే మార్కెట్‌ని మనం షార్ట్ టర్మ్ అర్థం చేసుకోవచ్చు. అలాగే మీకు ఈక్విటీ ఏంటి, తర్వాత ఫ్యూచర్స్, తర్వాత ఆప్షన్స్‌లో కూడా 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్స్‌లో కూడా ఆ ఫ్యూచర్స్‌ని మనం ఎలా చేయాలి అంటే చాలామంది ఏంటంటే ప్రొటెక్షన్ చేసుకోకుండా ఫ్యూచర్స్ చేస్తున్నారు. చాలా లాస్ అవుతున్నారు. అవన్నీ ఎలా నేర్చుకోవాలి అదంతా మీకు నేర్పిస్తాం. ఇది 2 మంత్స్ ప్రోగ్రామ్. ఆ తర్వాత ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. అంటే మీరు అన్నట్టు ఒక లాంగ్ టర్మ్ పాయింట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఒక స్టాక్స్ హోల్డ్ చేయాలంటే ఏం చూడాలి? వాటిలో ఫండమెంటల్ అనాలిసిస్‌లో ఏంటి ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, బ్యాలెన్స్ షీటు, ఈపీఎస్, రేషియోస్ ఇవన్నీ మనం చూసుకొని ఆ కంపెనీ పర్ఫార్మెన్స్ ఆప్టిమమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో ఈ 2 మీకు నేర్పిస్తాం. దాంతోపాటు మ్యూచువల్ ఫండ్స్, ఈ గోల్డ్, సిల్వర్, కమోడిటీస్, బాండ్స్ అలా ఎంటైర్ ప్యాకేజ్ మీకు ఇస్తున్నాం అనమాట. దానివల్ల ఏంటంటే మీకు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్ స్టాప్ సొల్యూషన్. రైట్. సో అయితే రామచంద్రమూర్తి గారు ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు 2021 నుంచి స్టాక్ మార్కెట్స్ కి సంబంధించిన ట్రైనింగ్స్ సర్వీసెస్ ఇస్తున్నారు ఆడియన్స్ కి గౌనకపట్టి ట్రేడింగ్ అకాడమీ ద్వారా. అవునండి. సో మీరు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిన స్టూడెంట్స్ యొక్క సైకాలజీకి అండ్ ఇప్పుడు ఈ 2025, 2026లో వస్తున్న ఇప్పుడున్న స్టూడెంట్ సైకాలజీకి సంబంధించి అంటే మీరు గమనించిన తేడాలు ఏమున్నాయి స్టూడెంట్స్లో సైకాలజీ పరంగా, వాళ్ళ మైండ్ సెట్ పరంగా, వాళ్ళ ఆలోచన విధానం పరంగా? అప్పుడు ఏంటంటే 2021, 22 ఆ టైంలో ఏంటంటే మాకు అన్ని తెలుసు, ఓకే మేము ఇదేం పెద్ద కొత్త కాదని. కానీ ఇప్పుడు ఏంటంటే దీనిలో మనీ ఉంది, దాన్ని తీసుకోవడం తెలియట్లేదు, దాన్ని నేర్చుకోవాలి అని ఇప్పుడు చాలా మంది ఏంటంటే డబ్బులంతా వచ్చి మా దగ్గరికి వచ్చే బదులు డబ్బులు ఉన్నప్పుడే మీరు వచ్చారనుకోండి నేర్చుకోవటం వల్ల మనకి మనీ సేవ్ అవుతుంది అనే విషయం బాగా రియలైజ్ అయ్యారు. ముఖ్యంగా ఎవరు వస్తున్నారంటే మాకు హౌస్ వైఫ్స్, ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, తర్వాత ఏంటంటే హౌస్ వైఫ్స్ మేజర్గా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ ఉండి వాళ్ళు ఫ్యామిలీ కోసం జాబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఏమవుతున్నారంటే మార్నింగ్ 9 to 3:30 ఇది బాగుంది, ఇది ఒక కెరీర్గా తీసుకోవచ్చు అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మేము కూడా మా ఆఫీస్లో లేడీ స్టాఫ్ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. సో ఏది కొనుక్కోవచ్చు, ఏది అమ్ముకోవచ్చు, ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు, టెక్నికల్ అనాలిసిస్ అంతా చెప్తాం కాబట్టి వాళ్ళకు ఒక ఆల్టర్నేట్ ఇన్కమ్ ఉంది. అలాగే వాళ్ళ హస్బెండ్స్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత ఏంటంటే రిటైర్డ్ పీపుల్కి ఏంటంటే ఇంకా ఇప్పుడు బాధ్యతలు అవ్వట్లేదు, బట్ వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది. సో ఆ మనీని పెట్టుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళకుండా వాళ్ళని ఆ మనీ గ్రో చేసుకోవడానికి ఎలా చేసుకుంటే బెటరు అనేది వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటున్నారు ఎక్కువ మంది. ఆ తర్వాత మేజర్గా ఏంటంటే ఇప్పుడు ఈ ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసుకునే వర్కింగ్ పీపుల్ అనమాట. వాళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ అసలు మంచి ఇన్వెస్ట్ చేయాలంటే ఏంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంటి అని వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది వీళ్ళు వస్తున్నారు అనమాట. ఆ తర్వాత ఏంటంటే మనకి డిఫరెన్సెస్ చూసుకుంటే మేము ఇప్పుడు మెటీరియల్ ఇస్తున్నాం, రన్నింగ్ నోట్స్ ఇస్తున్నాం. అలాగే మేము కూడా మార్చుకుంది ఏంటంటే ఓన్లీ థియరీ చెప్పకుండా ప్రాక్టికల్స్ కూడా చేపిస్తాం. సో 1 day థియరీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ప్రాక్టికల్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆ కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సేమ్ లైవ్ మార్కెట్లో కూడా చూపిస్తాం. సో దీనివల్ల ఏమవుతుందంటే మీకు మెటీరియల్ ఇస్తాము, రన్నింగ్ నోట్స్ ఇస్తాము, థియరీ చెప్తాం, ప్రాక్టీస్ చేపిస్తాం కాబట్టి మీకు సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ వచ్చేస్తుంది. సో ఆ ఎమోషనలెస్గా ఎలా చేసుకోవాలనేది బాగా అర్థం. సో అయితే ఇప్పుడు రామచంద్రమూర్తి గారు మామూలుగా బయట ఎవరైనా సరే ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఏమంటారంటే మార్కెట్ బాగున్నప్పుడు ఎన్ని మాటలైనా చెప్తారు, మార్కెట్ బాగున్నప్పుడు ఏమైనా చెప్తారు, బట్ అప్పుడు కాదు మాట్లాడాల్సింది, మార్కెట్లు ఫాల్లో ఉన్నప్పుడు, మార్కెట్లో ఒక వాలటాలిటీ ఉన్నప్పుడు ఏం చేయాలి అన్నది కదా చెప్పాల్సింది అంటుంటారు. కాబట్టి సో మీరు మీ స్టూడెంట్స్కి అంటే మార్కెట్లో బాగా వాలటాలిటీలో బ్లడ్ బాత్లో ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రాటజీస్తో ముందుకు వెళ్ళాలంటే కూడా మీరు టీచ్ చేస్తారు స్టూడెంట్స్కి? డెఫినెట్గా సార్. దానిలోనే ఏంటంటే మార్కెట్స్ బాగాలేనప్పుడే క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికి పుట్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నమాట. దాన్నే ప్రొటెక్టివ్ పుట్ స్ట్రాటజీ అంటాం. సో ఆప్షన్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే దాని మీద డబ్బులు సంపాదిద్దాం అనుకొని లాస్ అవుతున్నారు. కానీ ఆప్షన్స్ డిజైన్ చేసింది ఏంటంటే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి ఐటీ సెక్టర్ ఫాలో అయింది, ఇమీడియట్గా ఏం చేశారు
చేసాం మేము, పుట్ ఆప్షన్స్ కొని వాటిని హోల్డ్ చేసాం అనమాట. లాసెస్ విపరీతంగా అవ్వకుండా ఈ పుట్ ఆప్షన్స్ కొనుక్కోవటం, దానికి కవర్డ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో అవి మీకు చెప్తాం అనమాట బేసిక్గా. అంటే మీరు అన్న పాయింట్ మేజర్ ఏంటంటే, మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు మన క్యాపిటల్ ఎరోడ్ అవ్వకుండా కాపాడుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో అది ఫస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అదే ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. ఇప్పుడు డబ్బులు మార్కెట్ బాగున్నప్పుడు అందరికీ వస్తున్నాయి మనీ, బట్ మార్కెట్ డౌన్ అయినప్పుడే ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది స్పెషల్గా టీచ్ చేస్తాం. రైట్. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ కూడా రాబోతున్నాయి మనకి. మార్చి మంత్ ఎండ్, ఏప్రిల్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అంతా కూడా సమ్మర్ హాలిడేస్ వస్తాయి కాబట్టి, సో ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఎటువంటి కోర్స్ కంటెంట్ని రెడీ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ కోసం? యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా ఇప్పుడు నేను రేపు మండే ఫస్ట్ ఈ బ్యాచ్ ఉంటుంది. ఆ తర్వాత మార్చిలో కూడా ఒక బ్యాచ్ ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ప్రెసెంట్ కానీ చూసేది ఏంటంటే, వీళ్ళకి ఒక ఇంటెన్సివ్గా మీకు ఆఫీస్లో ఆన్లైన్ ఆఫ్లైన్ బ్యాచెస్ ఒకటి మార్చిలో ప్లాన్ చేస్తాం ఇంటెన్సివ్గా. మార్చి ఏప్రిల్లో బాగా, ఎందుకంటే చాలామంది దగ్గరకు వచ్చి ఆఫీస్లో వచ్చి నేర్చుకుందాం అనుకుంటున్నారు వాళ్ళ సెలవులు ఆ టైంలో. అలాగే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరి బ్యాచ్లో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది. సో ఈవినింగ్ 8 o'clockకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. న్యూ బ్యాచ్ 8 to 9:30 దాకా ఉంటుంది. సో ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో మా ఆఫీస్కి వచ్చి వినొచ్చు. బట్ సమ్మర్లో మీరు అన్నట్టు ఏంటంటే, అది స్పెషల్గా ఒక బ్యాచ్ని ఎక్స్క్లూజివ్గా సమ్మర్ బ్యాచ్ డిజైన్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అది డీటెయిల్గా మార్చిలో చెప్దాం. ఇప్పుడు ఫిబ్రవరిలో ఏంటంటే మేజర్గా ఇప్పుడు ఈ నెక్స్ట్ మండే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏంటంటే, ఇక్కడ టైం లాగ్ అవ్వకుండా మార్కెట్లో ఇప్పుడు మనం ఎలా క్యాచ్ చేసుకోవాలి, సో టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్స్ నేర్చుకొని మనము కూడా సెల్ఫ్ సఫిషియెంట్గా అవ్వచ్చు. అంటే ఈ మార్కెట్లో నిజంగా అప్పుడు సపోర్ట్ మనం ఇక్కడ మార్కెట్లో మనం మనీ సంపాదించుకోవటం ఎలా అనేది మీరు నేర్చుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు బ్యాచెస్ పెడతారు కాబట్టి, సో బ్యాచ్కి ఎంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు మీరు? బ్యాచ్లో ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి మ్యాక్సిమం 20-25 మెంబర్స్ ఉంటారండి. ఎందుకంటే మేమేంటంటే ఒక ఫోకస్డ్గా చెప్పాలని, ఊరికి ఒక 15 నెక్స్ట్ బ్యాచ్లో అలా అవుతుంది. మ్యాక్సిమం ఒక బ్యాచ్లో వచ్చి 20-25 మెంబర్స్ ఉంటారు. వాళ్ళకి అప్పుడు ఫోకస్డ్గా పర్సన్ టు పర్సన్ మేము చెప్తాం. తర్వాత ఇంకోటి మేము ఇప్పుడు రీసెంట్గా డెవలప్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు థియరీ అందరం చెప్తున్నాం కానీ వాళ్ళు ప్రాక్టికల్గా చేయటం, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదాన్ని మానిటర్ చేయటం, ఎమోషనల్లెస్గా వాళ్ళతో ట్రేడ్ చేయించడం అనేది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం ఈ లాస్ట్ 6 months నుంచి. అంటే ఇప్పుడు థియరీ చెప్పడమే కాకుండా మీ చేతే ట్రేడ్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ మీ చేతే ఆ ట్రేడ్స్లో చేపించి, అందులో మీరు ఎలా చేస్తున్నారు, ఓవర్ ట్రేడింగ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్ ట్రేడింగ్ చేస్తున్నారా, స్టాప్ లాస్లు పెడుతున్నారా లేదా అనేది కూడా మానిటరింగ్ చేస్తాం అన్నమాట. అలా మీరు ఒక స్టేజ్కి వచ్చేదాకా ఓకే మేము ఎమోషనల్లెస్గా, ఇప్పుడు వాళ్ళ మార్కెట్ ఫాల్ అయింది స్టాప్ లాస్ పెట్టుకోవటం, లేదా మార్కెట్ పెరిగింది కరెక్ట్గా టార్గెట్ దాకా వెయిట్ చేయటం, అలా ఎమోషనల్లెస్గా మీలో ఉన్న వీక్నెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయ్యేదాకా మీరు ఇక మాతో ఉండొచ్చు. ఇది ఒక ఆఫర్ ఇస్తున్నాం మేము. అంటే ఒక బ్యాచ్లో మీకు బ్యాచ్ అయిపోయినా కూడా మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా మీరు మాతో ట్రావెల్ అవ్వచ్చు. సో అది కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. సో రామచంద్రమూర్తి గారు, ఇప్పుడు గానుగపాటి ట్రేడింగ్ అకాడమీలో జాయిన్ అయ్యి స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఒక ఎడ్యుకేటివ్ ట్రైనింగ్స్ తీసుకోవాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే, సో అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తే ఈ రంగంలో మనం రాణించగలమంటారు? అంటే ఎటువంటి మైండ్ సెట్, ఎటువంటి సైకాలజీ ఉన్న వాళ్ళు ఈ రంగానికి ఫిట్ అవుతారు ఇన్వెస్ట్మెంట్స్లోకి రావాలి అనుకుంటే? యాక్చువల్గా సార్, ఇప్పుడు దీనికి మెయిన్ ఏంటంటే, మనము రెగ్యులర్ ఇన్కమ్ సరిపోవట్లేదు. అలాగే ఇన్కమ్ ఉన్నా కానీ అసలు ఓవరాల్గా ఒక 5 years డౌన్ ఇయర్స్లో మనం ఎంతకాలం వర్క్ చేస్తాం. సో ఇప్పుడు మన జాబ్ పోయినా మనకంటూ ఒక రెడీమేడ్గా మనం సంపాదించుకోవాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి సెట్ అవుతారు సార్. అంటే ఎందుకంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జాబ్ అనేది ఏంటంటే అది మనం ఏదో ఒక రోజు క్విట్ అవ్వాల్సిందే. బట్ అలాంటి టైంలో మన ఆదుకునేది ఏంటి? సో మనకంటూ ఒక సపోర్ట్గా మనకంటూ మనం ఇన్వెస్ట్ చేసుకొని మనం కూడా సంపాదించుకునే ప్యాషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా, నీడ్ ఉన్న వాళ్ళకి, సో వీఆర్ దేర్ ఫర్ యూ. అంటే మీకు నిజంగా చాలామంది ఏమవుతున్నారు, మార్కెట్లో లాస్ అయిపోయి ఉంటారు. తర్వాత కొంతమంది ఈవెన్ రిక్వైర్మెంట్ ఉంది, సరిపోవట్లేదు, మనకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు. సో వాళ్ళందరికీ ఆల్టర్నేట్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకోవాలంటే ఎలా అంటే, వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్ అవర్ గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ. రైట్.
సో ఇప్పుడు ఒకసారి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకొని బయటికి వెళ్ళిన తర్వాత అంటే ఎన్ని రోజుల వరకు మీ సపోర్ట్ అసిస్టెన్స్ ఉంటుంది, మీరు అంటే ఎన్ని రోజుల వరకు గైడ్ చేస్తారు స్టూడెంట్స్ని? యాక్చువల్గా అయితే 3 మంత్స్ దాకా అయితే ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది సార్. ఆ తర్వాత ఏంటంటే మీరు రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఇంకా అవసరమైతే తీసుకోవటం కానీ మీకు మళ్ళీ హెల్ప్ ఉంటుంది. యాక్చువల్గా లాంగ్ టర్మ్ హెల్ప్ ఉంటుంది. బట్ ఎనీ టైమ్ 3 మంత్స్ ఏంటంటే ఇంటెన్సివ్గా మీరు ఇమీడియట్గా వచ్చేసి ఆఫీస్లో మీరు ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. ఎందుకంటే ఆ తర్వాత కూడా మీకు సెల్ఫ్ సఫిషియెంట్ అవుతారు. ఈవెన్ తర్వాత సపోర్ట్ కావాలన్నా ఇస్తాం మేము. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కొత్త బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది? అండ్ గానకపాటి ట్రేడింగ్ అకాడమీని అప్రోచ్ అవ్వాలి అండ్ మీతో మాట్లాడాలి, మీ దగ్గర ట్రైనింగ్స్ అండ్ సర్వీసెస్ తీసుకోవాలి అంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అసలు అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్స్ ఏంటి? ప్రెజెంట్ వచ్చి నెక్స్ట్ మండే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కమింగ్ మండే. సో మీరు ఈవినింగ్ 8 to 9:30 క్లాసెస్ ఉంటాయి. సో మీకు జాయిన్ అవ్వచ్చు. మా నెంబర్స్ వచ్చి మా ఆఫీస్ మెయిన్గా వచ్చి నిజాంపేట రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్, ప్లాట్ నెంబర్ 51, సెకండ్ ఫ్లోర్, ఆపోజిట్ కాల్షియం హాస్పిటల్. మా నెంబర్స్ వచ్చి 9000-838-555, అలాగే 8008-968277. దీంతోపాటు మేము అడ్వైజరీ సర్వీసెస్ మోతీలాల్ ఓస్వాల్లో మేము ఫ్రాంచైజీ. సో మా మోతీలాల్ నుంచి ఏమవుతుందంటే ఒక ఆథరైజ్డ్గా మీకు ఒక మంచి అడ్వైజరీ కూడా ఉంటుంది. సపోజ్ క్లాసెస్ మాకు ఆ టైం కుదరట్లేదు, లేకపోతే ఆ టైం షెడ్యూల్ ఉంది. సో అలాగే ట్రేడర్స్ కొంతమంది వాళ్ళు ఏంటంటే ఫెయిల్ అవుతుంటున్నారు. వాళ్ళకి కరెక్ట్గా ఏది ఎంట్రీ పాయింట్, ఎక్కడ టార్గెట్, స్టాప్ లాస్ ఇచ్చామనుకోండి, సో అది మీకు యూజ్ అవుతుంటుంది. కాబట్టి మేము మోతీలాల్ బ్యాక్డ్ అడ్వైజరీ సర్వీసెస్ కూడా మేము సపోర్ట్ చేస్తాం అన్నమాట. సో ఓన్లీ అడ్వైజర్స్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. గానకపాటి ట్రేడింగ్ అకాడమీకి సంబంధించి గానకపాటి ట్రేడింగ్ అకాడమీ ద్వారా ఎటువంటి సర్వీసెస్ అండ్ స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ట్రైనింగ్స్ అందజేస్తారన్న విషయం చాలా చక్కగా తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.